కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం హర్షణీయం. కానీ ఏదో సంఖ్యలు గుద్దుకోవాల్సిన పరిస్థితి కాదు. ఇది పాక్షిక జాబ్ క్యాలెండర్ మాత్రమే. 2026 మే నుండి అక్టోబర్ వరకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. ఈ కేవలం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే. కాబట్టి ఇదేదో మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసినట్లు సంఖ్యలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఏదేమైనా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు ఆ 10,060 పోస్టులు భర్తీ చేస్తామని క్యాలెండర్ ప్రకటించడం హర్షణీయమే. కానీ అదే సమయంలో నిరుద్యోగ భృతి మాట ఏమిటి? మీ సూపర్ 6 హామీల్లో కానీ మీ మేనిఫెస్టోలో కానీ ఏం చెప్పారు? రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి కింద ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. మరి 21 నెలలైంది, ఒక్క పైసా ఇవ్వలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇవ్వలేదు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇవ్వలేదు, 2026-27 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో కేటాయించలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్ ఏమంటే, ఈ 10,060 జాబ్ క్యాలెండర్ ఓకే, ఖాళీగా ఉన్న మిగతా పోస్టు కూడా భర్తీ చేయాలి. రెండవది, నిరుద్యోగ భృతిని రేపు ఏప్రిల్ మాసం నుంచి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవది, విద్యా దీవెన లేక ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేదా స్కాలర్షిప్ పథకం. ఇవి విద్యా దీవెన కింద 9 క్వార్టర్లకు సంబంధించి బకాయిలు ఉన్నాయి. క్వార్టర్కు 700 కోట్ల రూపాయలు అవుతుంది. 9 క్వార్టర్లకు కలిసి 6,300 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఫీజు రీయింబర్స్మెంట్ కింద, అంటే విద్యా దీవెన కింద. ఇక వసతి దీవెన కింద సంవత్సరానికి 1,100 కోట్ల రూపాయల చొప్పున 2 సంవత్సరాలకు 2,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అటు విద్యా దీవెన వసతి దీవెన రెండింటికి కలిసి 8,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. పర్యవసానంగా కాలేజీ యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, కరెంటు బిల్లులు కట్టలేక వాళ్ళు అవస్థపడుతున్నారు. విద్యార్థులేమో ఫీజులు కట్టని కారణంగా, యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వని కారణంగా పై చదువులకు పోలేక, ఉద్యోగ అన్వేషణకు పోలేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. వాళ్ళ బాధ చూడలేక వాళ్ళ తల్లిదండ్రులు అవస్థపడుతున్నారు. కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యా దీవెన కింద, వసతి దీవెన కింద ఉన్నటువంటి బకాయిలు ఆ 8,500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఇక మూడవది, నిన్న ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2047 నాటికి ప్రపంచంలోనే తెలుగు జాతిని నంబర్ 1 చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. 2047 అంట, ప్రస్తుతం ఉండేది 2026. ఇంకా 21 సంవత్సరాలకు ఎవరు బతికుంటారో ఎవరు చేస్తారో తెలియదు. కాబట్టి ఆ టార్గెట్ 2047 పెట్టుకోవడమే తప్పు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే అచిరకాలంలో 2047 కూడా అవసరంలే, అచిరకాలంలోనే తెలుగు జాతి అంతరించిపోతుందేమో అని భయం వేస్తూ ఉంది. తెలుగుదేశం పాలనలో తెలుగు భాష, తెలుగు జాతి అంతరించిపోతాయేమోననే ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెలుగు వద్దు, ఇంగ్లీష్ ముద్దు, అమ్మ వద్దు, మమ్మీ ముద్దు, నాన్న వద్దు, డాడీ ముద్దు అనే సంస్కృతి శరవేగంగా విస్తరిస్తూ ఉంది. తెలుగులో మాట్లాడడం నామోషిగా, ఇంగ్లీష్లో మాట్లాడడం గర్వకారణంగా భావిస్తున్నారు అటు పిల్లలు, ఇటు తల్లిదండ్రులు.
ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మాతృభాషతో పాటు మిగతా భాషలు నేర్చుకుంటారు. కానీ ఇక్కడ మాతృభాషలో మాట్లాడడం నామోషిగా భావిస్తున్నారు. దానికి తోడు ప్రభుత్వాల వ్యవహారం అట్టే ఉంది. గత జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో 85 జారీ చేశారు. ఇది ఒక చారిత్రక తప్పిదం. ఆ జీవోను ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఇది అంతకంటే మరింత చారిత్రక తప్పిదం. దీని పర్యవసానంగా ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసే విద్యార్థి లేడు. తొలి భాషా ప్రయుక్తంగా రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు తెలుగు మాధ్యమంలో రాసేవాళ్ళు లేరు. ఎందుకంటే తెలుగు భాష రాదు వాళ్ళకు. 90% విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో రాస్తున్నారు. ఇక మిగతా 5% అటు ఉర్దూ, తమిళ్, కన్నడ, ఒరియా, సాంస్క్రిట్ ఈ మాధ్యమాల్లో మిగతా 5% రాస్తున్నారు. తెలుగు మాధ్యమంలో రాసేవాడు లేడు. ఇంతకంటే విపరీతం మరొకటి ఉండదు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసింది దీనికోసమనా? ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించింది దీనికోసమా? తెలుగు భాషను అంతరించేదానికోసము, తెలుగు జాతి లేకుండా చేసేదానికోసమా పొట్టి శ్రీరాములు, ఎన్టీ రామారావు గారు వాళ్ళు వచ్చేసి కృషి చేసింది? కాబట్టి ఇప్పటికైనా మాటలు చెప్పడం మానుకొని, ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకొని చంద్రబాబు ప్రభుత్వం ఒకటి జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 85 రద్దు చేయాలి వెంటనే. రెండవది, పాఠశాల విద్యలో లేదా కనీసం ప్రాథమిక విద్యలో అటు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలి. మూడవది, తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రవేశాలలో ఉద్యోగాల సమయంలో 2% అదనపు మార్కులు కలపాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.